తిరుపతిలో కూటమి నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలు కూడా తిరుపతి చేరుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను జనసేన అధినాయకత్వం ప్రకటించింది. కానీ కొద్ది రోజులుగా ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి కూటమి నేతలు స్వీకరించడం లేదు. దీనిపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. 3 పార్టీల నేతల సమీక్ష జరపనున్నారు. అది తిరుపతి సీట్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్న బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సో ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ చేరుకున్నారా తిరుపతి? అంటే ఇక్కడ ఎస్పెషల్లీ చూస్తే ఎవరైతే ఆరణి శ్రీనివాసులకి కూటమిలో భాగంగా జనసేన నుంచి టికెట్ కేటాయించారో ఎవరూ కూడా సహకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సయోధ్య కుదర్చడానికి కావచ్చు, రకరకాల రీజన్స్ నేపథ్యంలో పవన్ అక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. చెప్పండి ఇన్ఫర్మేషన్. ఎస్ యామిని, మీరంటేగానే కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోవడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా జనసేన అంటే తిరుపతి సీటుకి సంబంధించి జనసేన అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా అతనికి సహకరించడం లేదనేది ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్య రోజు రోజుకి కూడా అంటే కనీసం జనసేన నేతలు కూడా సహకరించడం లేదు. ఇందులో ప్రధానంగా కిరణ్ రాయల్ కావచ్చు, లేదంటే మరికొంతమంది నేతలందరూ కూడా సహకరించడం లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, మరికొంతమంది నేతలు కూడా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలకి ఎట్లా మీరు టికెట్ ఇస్తారంటే కూడా గతంలో కూడా అంటే టీడీపీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా అవకాశం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అంటే చిత్తూరు నుంచి అక్కడ వైసీపీలో ఉన్నటువంటి అంటే ఆరణి శ్రీనివాసులు ఆయన పార్టీ మారిన తర్వాత జనసేనలోకి వచ్చిన తర్వాత జనసేన నుంచి కూడా తిరుపతికి సీటుకి ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధినేత. అయితే ఇందులో భాగంగానే అప్పటి నుంచి కూడా వీళ్ళెవరూ కూడా సహకరించకపోవడంతో తిరుపతి స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎలా మీరు సహకరిస్తారు, ఎట్లా టికెట్ ఇస్తారనేదే వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆక్షేపణ చేస్తూ వచ్చారు. రకరకాల ఇష్యూస్ చేయడం జరిగింది. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఒక తలనొప్పిగా మారింది తిరుపతి సీటుకి సంబంధించి. ఆ అనిశ్చితిని, ఆ వివాదాన్ని, దానికి సంబంధించినటువంటి ఇష్యూని ఇవాల్టితో క్లోజ్ చేసేందుకే కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోవడం జరిగింది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రైవేట్ హోటల్కి అంటే తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్కి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అంటే ఇప్పుడే ఈ హోటల్ లోపల ఆయన ప్రత్యేకంగా నేతలందరితో కూడా సమావేశం అవడం జరిగింది. రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంటారు. రాత్రికంతా కూడా సమీక్ష చేసిన తర్వాత టీడీపీ నేతలను, జనసేన నేతలు అందరినీ కూడా ఒప్పించి ఇక్కడ నుంచి కూడా ఆరణి శ్రీనివాసులు సహకరించాలని కూడా ఆయన చెప్పే అవకాశం అయితే ఉంటుంది. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తా.